థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈరోజు రిజల్ట్స్ అయితే మీనా గారిది నేను విన్నది, నిర్మలా మేడంది, ప్రమీల శ్రీనివాస్ సార్ది, ముగ్గురిది కూడా చాలా వండర్ఫుల్ రిజల్ట్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్రోమియం. ఇది 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 చిన్న అంటే మనకి మినరల్, ఇది అంటే ఖనిజ లవణం అంటారు కదా. మంచి టాపిక్ అండి. దీని అంటే ఇది తీసుకోకపోతే, ఇది అందకపోతే బాడీ నీడ్స్ ఎలా కోల్పోతుంది, ఇలా ఇవన్నీ కూడా మీకు ఈ టాపిక్ లో నేను కవర్ చేస్తాను. మంచిగా సార్ అన్నట్టు మీకు తెలిసిన తెలియని పాయింట్స్ ఏదన్నా ఉంటే యూ కెన్ నోట్ ఇట్ డౌన్. మీరు అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా మీ వాళ్ళని ఎవరినన్నా కూర్చోబెట్టుకోండి, ఎందుకంటే బెస్ట్ టాపిక్ ఇది. దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కూడా చెప్తాం ఇక్కడ. డిస్క్లైమర్ అండి, ఇక్కడ చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్, హెల్త్ అవేర్నెస్ అంటాము, అవేర్నెస్ కాల్ అనమాట. అట్ ద సేమ్ టైం వీఆర్ నాట్ ఏ మెడికల్ ప్రాక్టీషనర్స్, మేమేం మెడికల్ ప్రాక్టీషనర్స్ కాదు, అలాగే డాక్టర్స్ కూడా కాదు. ఐఎమ్ సర్టిఫైడ్ వెల్నెస్ కోచ్. నేను సర్టిఫికేషన్ చేశాను, వెల్నెస్ కోచ్ ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి, అవి కండక్ట్ చేసినప్పుడు. అండ్ డైటీషియన్ ని, న్యూట్రిషనిస్ట్ ని కూడా, అది కూడా సర్టిఫికేషన్ ఉంది. ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ ని కూడా. బిఫోర్ నేను కూడా మీలాగే వచ్చానండి కమ్యూనిటీకి. పర్సన్ టు పర్సన్ రిజల్ట్ కూడా వేరీ అవుతుంది, ఎందుకంటే నేను బిఫోర్ వచ్చినప్పుడు చాలా సఫర్ అయ్యాను థైరాయిడ్ వల్ల, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల. అవన్నీ కూడా రికవర్ చేసుకోగలిగాను నేను. ఈసారి నా రిజల్ట్ బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్ గా నేను ఇంతకు ముందు లెక్చరర్ గా చేశానండి, ఇప్పుడు వెల్నెస్ కోచ్ గా ఉన్నాను. ఐఎమ్ ప్రౌడ్ టు సే, అంటే నేను దానికన్నా ఈ ప్రొఫెషన్ ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి క్రోమియం. ఓకేనా. క్రోమియం అనేది ఏంటి అంటే ఒక మినరల్ అంటే ఖనిజ లవణం. చాలాసార్లు చెప్తుంటాను నేను, ఇది ఖనిజ లవణం అంటే మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, మనకి మార్కెట్ లో, సూపర్ మార్కెట్ లో దొరికే సాల్ట్ లాంటిది కాదు. లవణము అంటే సాల్ట్ కదా, అలా అనుకుంటారేమో. క్రోమియం ఈజ్ ఎ మినరల్, అంటే ఎర్త్ క్రస్ట్ లోపల, అంటే భూమి పొరల లోపల కానీ, నీటి పొరల లోపల కానీ ఎక్కువ దొరుకుతుంది. అందుకని మనకి వాటర్ లో మినరల్ వాటర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, దట్ కంటైన్స్ మోర్ మినరల్స్ అని, ఎక్కువ మినరల్స్ ఉంటాయి కాబట్టి మినరల్ వాటర్ అని పేరు వచ్చింది. బట్ ఎర్త్ లోపల, భూమి లోపల, నీటి పొరల లోపల ఎక్కువ నీకు మనకి క్రోమియం అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఈ క్రోమియం మెయిన్ గా దీన్ని ఏమంటారంటే గ్లూకోజ్ గార్డియన్ అంటారు. గ్లూకోజ్ ని రక్షిస్తుంది అంటారు. గ్లూకోజ్ ని రక్షించడం ఏంటి అంటే గనక, మనకి షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వడం అంతా కూడా ఈ క్రోమియం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే డయాబెటీస్ వచ్చింది, డయాబెటీస్ రాలేదు, లేదంటే డయాబెటీస్ హై లెవెల్లో ఉంది అని అంటారు కదా. ప్రీ డయాబెటిక్ స్టేజ్, పోస్ట్ డయాబెటిక్ స్టేజ్, ఇలాంటి డయాబెటీస్ ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే క్రోమియం అండి. అంటే బాడీలో బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసేది క్రోమియం. ఓకేనా. అట్ ద సేమ్ టైం మెటబాలిజం, అవయవాల యొక్క పనితీరు. మెటబాలిజం అంటే మన లోపల లివర్ కానీ, కాలేయం కానీ, కిడ్నీ కానీ, అలాగే ఊపిరితిత్తులు కానీ, బాడీలో ఇంటెస్టైన్, పేగులు కానీ, స్టమక్ కానీ, స్ప్లీన్ కానీ, ఎనీ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ విల్ బి కంట్రోల్డ్ బై ద స్మాల్ మినరల్ కాల్డ్ క్రోమియం అనమాట. ఎట్ ద సేమ్ టైం టోటల్ బాడీ ఎనర్జీని కూడా మెయింటైన్ చేస్తుంది. క్రోమియం లెవెల్స్ తగ్గితే ఎనర్జీ లెవెల్స్ కూడా కొంచెం డ్రాప్ అవుట్ అవుతాయి. అలాగే టోటల్ వెల్ బీయింగ్, అంటే టోటల్ గా మన బాడీ అంతా వెల్ బీయింగ్ గా ఉండాలన్నా కూడా క్రోమియం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్తున్నారు చూడండి, జనరల్ గా మనకి మోడర్న్ రిఫైనింగ్ క్రోమియంస్ కూడా దొరుకుతాయి. అంటే బయట మనకి మార్కెట్ లో క్రోమియం రిఫైనింగ్ చేసినవి కూడా దొరుకుతాయి. బట్ మనం జనరల్ గా ఏంటి అంటే, మనకి మార్కెట్ లో దొరికే క్రోమియం కి, మన సప్లిమెంట్ లో ఉండే క్రోమియం కి, ఇది ప్లాంట్ బేస్డ్ ఫైటో న్యూట్రియంట్, అది కెమికల్ బేస్డ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్రోమియం లో టైప్స్ ఉంటాయి. ఏ క్రోమియం బాడీకి యూజ్ అవుతుంది అనేది కూడా చెప్తాను మీకు ఇప్పుడు. 2 టైప్స్ ఆఫ్ క్రోమియంస్ మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. బట్ మన క్రోమియంలో, మనం తీసుకునే మల్టీవిటమిన్ లో కానీ, షేక్ లో కానీ, కొన్ని మన సప్లిమెంట్స్ లో క్రోమియం లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఆర్డిఏ ప్రకారం ఉన్నాయి. రికమెండెడ్ డైటరీ అలోయన్స్, అంటే ఈ రోజుకి, ఈ పూటకి నీకు ఏం కావాలో ఆ డైట్ ని అలోయన్స్ చేసిన, WHO నామ్స్ ప్రకారం ఇచ్చిన గ్రామ్స్ అండ్ మిలీగ్రామ్స్ అన్నమాట. మనకి ఇప్పుడు ఈ క్రోమియం అనేది మన బాడీలో 90% యాక్టివిటీస్ ని న్యాచురల్ కంటెంట్ గా తీసుకున్నప్పుడు, అంటే మొక్కల ద్వారా వచ్చిన క్రోమియం గనక రెగ్యులర్ గా తీసుకుంటుంటే, ఆర్డిఏ ప్రకారం పర్ డే కి ఆటోమేటిక్ గా బాడీ 90% నీడ్ ని మీట్ అవుతుంది. అంటే ఏంటి, 100%లో 90% వరకు మీకు కావలసిన నీడ్ ఏదైతే, ఇందాక నేను చెప్పాను కదా, గ్లూకోజ్ అబ్జార్ప్షన్ కానీ, గ్లూకోజ్ రిలీజింగ్ కానీ, డయాబెటీస్ కంట్రోల్ కానీ, అండ్ మెటబాలిజం స్పీడప్
మీటప్ అవడం కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి 90% మీటప్ అవుతుంది ఎప్పుడు క్రోమియం గనక నువ్వు ప్రాపర్ వేలో ప్లాంట్ బేస్డ్ గా తీసుకున్నప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి రెగ్యులర్ మెటబాలిజం కన్నా క్రోమియం లెవెల్స్ ప్రాపర్ గా తీసుకున్న వాళ్ళలో 3% అంటే ఇప్పుడు ఒక వర్క్ చేయడానికి 10 నిమిషాలు పట్టింది అనుకోండి, ఒక పర్సన్ కి 10-15 నిమిషాలు పట్టింది, లేదంటే అర్ధగంట పట్టింది అనుకోండి, వీళ్ళ పెర్ఫార్మెన్స్ పవర్ అంటే వీళ్ళ యాక్టివిటీ పవర్ అనేది 3% పెరుగుతుంది. అంటే మోర్ దెన్ చాలా ఫాస్ట్ గా వర్క్ చేయటం కానీ ఎనర్జీ లెవెల్స్ పెరగటం కానీ ఇది చూస్తారు మనకి క్రోమియం ఎక్కువ తీసుకునే వాళ్ళలో, అంటే ప్రాపర్ గా తీసుకునే వాళ్ళలో. ఇంకా ఇది ఏం చేస్తుందంటే పోస్ట్ మీల్ క్రాషెస్ వస్తాయి. అంటే ఏంటి, చాలా మందికి అన్నం తిన్నాక కూడా ఒక గంట లోపల దే ఫీల్ సో క్రేవింగ్స్, దే ఫీల్ సో హంగ్రీ, మళ్ళీ ఆకలేసినట్టు స్వీట్ క్రేవింగ్. కొందరు చూడండి అన్నం తినంగానే స్వీట్ తినాలని ట్రై చేస్తుంటారు. ఇలాగా గ్లూకోజ్ రెసిస్టెన్స్ ఉండదు వీళ్ళకి. ఓకేనా, ఇలాంటి వాళ్ళకి మనము క్రోమియం లెవెల్ తగ్గిందని అర్థం. అలాంటి వాళ్ళకి యాజ్ ఎ వెల్నెస్ కోచ్ గా వీ హ్యావ్ టు ప్రిఫర్ క్రోమియం మల్టీవిటమిన్ ఇవ్వటం కానీ షేక్స్ ఇవ్వటం కానీ చేస్తే, ప్రోటీన్ ఎక్కువ యాడ్ చేసి షేక్ ఇవ్వడం చేస్తే ఆటోమేటిక్ గా ఇలాంటి షుగర్ క్రేవింగ్స్ నుంచి బయటపడతారు. అలాగే బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా కంట్రోల్ చేస్తుంది షుగర్ అనేది. ఇప్పుడు మనకి జనరల్ గా ఇన్సులిన్ అనేది ఏం లేదండి, మనకి మజిల్ బిల్డ్ అయ్యేటప్పుడు మనకి గ్లూకోజ్, మనం అన్నం తింటాం కదా, అన్నం తిన్నప్పుడు ఏంటి గ్లూకోజ్ అనేది బాడీకి ఎనర్జీ సప్లిమెంట్, ఎనర్జీ ఇస్తుంది కదా. మనం ఎందుకు తింటాము, ఎనర్జీ కోసం తింటాం ఏ ఫుడ్ తీసుకున్నా. ఈ ఫుడ్ ఏమవుతుందంటే గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది లివర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. కొంచెం ఎక్కువ గ్లూకోజ్ కనుక, అంటే ఈ రోజు రైస్ కానీ చపాతీలు కానీ లేదంటే ఎనీ ఫుడ్ వాట్ ఎవర్ యూ టేక్, అది మోర్ దెన్ ఎనఫ్, నీకు తినేదానికన్నా మించి కనుక తినుంటే అదంతా కూడా గ్లైకోజన్ గా లివర్ మీద స్టోర్ అవుతుంది, లివర్ లోపల స్టోర్ అవుతుంది. ఎందుకు, ఫర్దర్ గా ఇప్పుడు నేనున్నాను, ఈ రోజు నేను హెవీగా తిన్నాను, ఏదో పెళ్లికి వెళ్ళానో లేదా ఏదో సంథింగ్ ఇంట్లో ఫంక్షన్, ఐ టుక్ మోర్ ఫుడ్ ఇన్ మై లంచ్ ప్లేట్. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ రోజుకి కావాల్సిన ఎనర్జీ, కొంత ఎనర్జీ కావాలి, అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను తీసుకునే ఎక్కువ ఫుడ్ ఏదైతే ఉందో అది గ్లైకోజన్ గా లివర్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఈ స్టోర్ అయిన లివర్ లో ఇది ఎందుకు, ఫర్దర్ గా రేపు ఎప్పుడన్నా ఎల్లుండి ఎప్పుడన్నా నాకు శక్తి తగ్గింది, బాడీలో ఎనర్జీ తగ్గింది, అప్పుడు ఈ గ్లైకోజన్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి విభజింపబడి లివర్ సెల్స్ వల్ల, ప్యాంక్రియాస్ వల్ల, ఇన్సులిన్ ప్రొడక్షన్ వల్ల ఆటోమేటిక్ గా నాకు ఎనర్జీ కన్వర్షన్ పెరుగుతుంది అనమాట. ఇలాగ గ్లైకోజన్ నిల్వలు స్టోర్ అవుతాయి లివర్ లో. ఓకేనా, గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా స్టోర్ అవుతుంది. ఈ ఈ టైంలో కొందరికి ఏమవుతుందంటే స్టోర్ అవ్వకుండా, ఓకేనా, డైరెక్ట్ గ్లూకోజ్ రక్తంలో ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. అప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీ వస్తుంది, ఇన్సులిన్ పని ఆగిపోతుంది. ప్యాంక్రియాస్ ఉంది కదా లివర్ పైన చిన్న ఆకులాగా ఉంటుంది, పిత్తాశయం అంటారు, ప్యాంక్రియాస్ అంటారు. ఈ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్, గ్లూకోగాన్ ప్రొడక్షన్ రిలీజ్ అవుతుంది. ఈ రెండు హార్మోన్స్ ఏం చేస్తాయంటే, ఎప్పుడైతే నేను ఫుల్ హెవీగా మీల్ తిన్నానో నాకు గ్లైకోజన్ నిల్వలు కానప్పుడు ఎక్కువ రక్తంలోకి చక్కెర వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, షుగర్ అంటే ఇన్ ద సెన్స్ ఎనర్జీ అంటే షుగరే కదా. ఎప్పుడైతే ఈ షుగర్ అనేది రక్తంలో ఎక్కువ రిలీజ్ అయిపోతుందో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది, ఇన్సులిన్ కంట్రోల్ చేయలేదు ఇంకా షుగర్ ని. అప్పుడు ఏమవుతుంది, టోటల్ రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువైపోతాయి. అంటే రక్త పరీక్ష చేయగానే ఆ పర్సన్ కి షుగర్ చూపిస్తుంది అనమాట. అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ కోల్పోతున్నాడు ఆ వ్యక్తి అని అర్థం. అర్థమైందా, ఇలాంటప్పుడే డయాబెటీస్ అటాక్ అవుతుంది. ఇప్పుడు ఒక రోజు గురించి నేను చెప్పింది ఇది, గత 2-3 రోజులుగా వీళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నారు, ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయట్లేదు. ఇలాంటప్పుడు ఏమవుతుంది, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా డ్రాప్ అవుట్ అవుతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది డ్రాప్ అవుట్ అవుతుంది, ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవ్వదు, రిలీజ్ అయినా కూడా షుగర్ ని కంట్రోల్ చేయలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, ఇలాగే డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీని కంట్రోల్ చేసేది అన్ని మినరల్స్ తో పాటు క్రోమియం కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే మేడం, మరి క్రోమియం అనేది అంత కావాలా, అంత గ్రాముల లెక్కన తీసుకోవాలంటే నాట్ లైక్ దట్, వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అ మైక్రోగ్రామ్స్. రెగ్యులర్ గా చాలా మైక్రో అంటే గ్రాముల కన్నా తక్కువ. ఓకేనా, 1/10 గాని, అంటే 100 గ్రాముల్లో 10% గాని, ఇంకా కట్ ఆఫ్ అనమాట. 100 గ్రాములు ఇంత అనుకోండి, 100 గ్రాములు, దీంట్లో 10% అంటే ఇంత చిన్న మైక్రోగ్రామ్స్ ఆఫ్ క్రోమియం తీసుకుంటే బాడీకి నీడ్ సరిపోతుంది అనమాట. అట్ ద సేమ్ టైం నేను ఇందా చెప్పా మీకు, బయట దొరికే మార్కెట్ లో దొరికే క్రోమియం కి మన క్రోమియం కి తేడా ఏంటి అనేది ఇక్కడ చూడండి. న్యూట్రిషనల్ వాల్యూ, ఇప్పుడు క్రోమియం అనేది మినరల్ కదా, మనకి మినరల్స్ అనేవి ఎలా దొరుకుతాయి నీటిలో అంటే, నీటిలో కరిగి ఉంటాయి అవి.
సోడియం కానీ, మాగ్నీషియం కానీ, క్రోమియం కానీ, జింక్ కానీ, అయోడిన్ కానీ, ఐరన్ కానీ, మన బాడీకి యూజ్ అయ్యే ప్రతి మినరల్ కూడా నీళ్ళల్లో కరిగి ఉంటుంది. ఎలా కరుగుతుంది అంటే అయాన్స్ గా డివైడ్ అవుతుంది. అంటే అవి వాటి బాండ్ ని బ్రేక్ చేసుకొని ప్లస్ అంటే అయాన్స్ అంటే మనకి కరెంట్ సప్లైలో ఎలా ఉంటుంది, బ్యాటరీ ఎలా పెడతాము, బ్యాటరీ దగ్గర ఒక దగ్గర ప్లస్ ఉంటుంది, ఒక దగ్గర మైనస్ ఉంటుంది కదా, దాన్ని చూసి బ్యాటరీ పెడతాం కదా. ప్లస్ మైనస్ అంటే పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ. సేమ్ లైక్ దట్ ఈ అయాన్స్ కూడా ఎలా అంటే నీటి లోపల కరిగి ఉంటాయి. మనకి డైరెక్ట్ క్రోమియం అనేది అబ్జార్బ్ అవ్వదు. నీటి ద్వారా లేదంటే ఎర్త్ లోపల దొరికే కొన్ని ఖనిజ లవణాలు అంటే మొక్కలు వేస్తాం కదా, మొక్కలు వేసినప్పుడు దాని వేర్లలోకి ఈ ఖనిజ లవణాలు అనేది నీటి ద్వారా ఆ చెట్టులోకి వెళ్తాయి. అంటే ఇప్పుడు పాలకూర కానీ, ఆ తోటకూర కానీ మనం మొక్కలు వేసినప్పుడు ఆ వేర్లు ఏమవుతాయి, లోపలికి ఉంటాయి కదా ఎర్త్ లోపల, ఈ వేర్లు అబ్జార్బ్ చేసుకుంటాయి క్రోమియం ని. అప్పుడు ఈ మొక్కకంతా కూడా నీటి ద్వారా ఒక పైపుల్లాగా ఈ వేర్ల ద్వారా, తల్లి వేరు పిల్ల వేర్లు అంటారు కదా, ఈ వేర్ల ద్వారా ఈ క్రోమియం అనేది మొక్కకి అబ్జార్బ్ అవుతుంది. ఎప్పుడైతే మనం పాలకూర, తోటకూర ఇవి తెచ్చుకొని చేసుకుంటామో అప్పుడు మనకు ఆ క్రోమియం అనేది మన బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే క్రోమియం అనేది నీటిలో కరగాలి, అయాన్స్ గా డివైడ్ అవ్వాలి. ఈ క్రోమియం అనేది +3 స్టేట్ లో ఉంటే గనక దాన్ని ఏమంటారంటే న్యూట్రిషనల్ క్రోమియం అంటారు. ఇది ఏంటి అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నవి, అంటే పోషక విలువలు ఎక్కువ ఉన్న క్రోమియం అన్నమాట. అదే క్రోమియం మనకి సప్లిమెంట్ ఫామ్ లో కూడా దొరుకుతుంది బయట. ఇది ఏంటి అంటే +4 స్టేట్ లో ఉంటుంది. అంటే క్రోమియం అయాన్ అనేది 3 అయాన్స్ ని కోల్పోతే +3 స్టేట్ లోకి వస్తుంది, 4 అయాన్స్ ని కోల్పోతే +4 స్టేట్ లోకి వస్తుంది. ఇది కెమిస్ట్రీ గురించి అంత డెప్త్ కి అవసరం లేదు. ఎప్పుడైతే ఈ +3 స్టేట్ లో ఉన్న క్రోమియం అనేది బాడీ అబ్జార్ప్షన్ కి, నీకు గ్లూకోజ్ సెన్సిటివిటీకి బాగా పనిచేస్తుంది. క్రోమియం +4 లో కనుకుంటే అది నీకు కెమికల్ రిలేటెడ్ గా ఉంటుంది, కానీ నీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ మీద కానీ ఇన్సులిన్ సెన్సిటివిటీని కంట్రోల్ చేసే పని చెయ్యదు. అందుకని మనకి మార్కెట్ లో దొరికే క్రోమియం కి మనం తీసుకునే క్రోమియం కి తేడా అదే. మనం తీసుకునే క్రోమియం +3 స్టేట్ లో ఉంటుంది. అంత డెప్త్ కి చెప్పలేకపోయినా మీరు చిన్నగా ఎలా అంటే మనకు వచ్చే క్రోమియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, మినరల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి జనరల్ గా బాడీ చక్కెర రావడం, కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడం, వీళ్ళకి బ్లడ్ లో తక్కువ పర్సెంటేజ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం, ఇలాంటి వాళ్ళకి మనము మీకు మినరల్ డెఫిషియన్సీ ఉందండి అని చెప్పుకొని ఈ క్రోమియం డెఫిషియన్సీ కూడా ఉన్నట్టుందని చెప్పాలి. ఎక్కడ ఎలాంటి సింప్టమ్స్ వస్తాయనేది నెక్స్ట్ స్లైడ్ లో మీకు చెప్తాను, అప్పుడు కూడా చూద్దాము. ఓకేనా? ఇందా చెప్పినట్టు అసలు క్రోమియం అంటే ఏంటి అంటే కనుక అది మినరల్ అని చెప్పుకున్నాం కదా, మిల్లీగ్రామ్స్ కావాలి, 2 ఫార్మ్స్ లో ఉంటుంది. సేమ్ అదే స్లైడ్ అండి. ఈ క్రోమియం +3 స్టేట్ లో ఉంటుందని చెప్పా కదా, ఇది కావాలి మనకి. +4 వద్దు, గుర్తుపెట్టుకోండి, +3 కావాలి. క్రోమియం త్రిమూర్తులు గుర్తుపెట్టుకోండి, మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ఉన్న క్రోమియం కావాలి మనకి. ఓకేనా? ఈ క్రోమియం ని పేరేమంటారంటే క్రోమియం పికోలినేట్ అంటారు. ఓకేనా? ఈ క్రోమియం పికోలినేట్ అంటే నేను ఎందుకు ఈ పేరు చెప్తున్నాను, కెమికల్ గా కొందరు వాడుతుంటారు మినరల్స్ కానీ, బయట మల్టీవిటమిన్స్ కానీ, దాంట్లో క్రోమియం పికోలేట్ ఉందా, క్రోమియం హెక్సావాలెంట్ లో ఉందా చూసుకోండి. అలాంటివి వాళ్ళకి ప్రిఫర్ చేయకూడదు. ఓకేనా? మనం తీసుకునేది ఏంటి అంటే క్రోమియం పికోలినేట్ అనే ఆ ఫామ్ లో ఉన్నది మంచిగా మనకి బాడీకి వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు క్రోమియం అనేది ఎలా హెల్ప్ చేస్తుంది మనకి బాడీకి, ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మనం ఏది తీసుకున్నా గ్లూకోజ్ రైజ్ అవ్వకుండా, అంటే మనము లిమిట్ లో గనక ఆహారం తీసుకున్నప్పుడు చక్కెర నిల్వలు రక్తంలో పెరగకుండా ఉండడానికి క్రోమియం పనిచేస్తుంది. అండ్ దెన్ ప్యాంక్రియాస్ ని, అంటే పిత్తాశయం ఏదైతే లివర్ పైన ఆకులాగా ఉంటుంది, అదొక ఆర్గాన్. ఈ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. ఇన్సులిన్, గ్లూకగాన్ అనేవి 2 హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇన్సులిన్ హార్మోన్ ని కంట్రోల్ చేసుకుంటూ రిలీజ్ చేస్తూ ఉంటుంది క్రోమియం కనుక ప్రాపర్ గా ఉంటే. అండ్ క్రోమియం ఇస్ అ కోఫాక్టర్, అంటే గ్లూకోజ్ మోడిఫికేషన్ కి, అబ్జార్ప్షన్ కి, బాడీకి ఎనర్జీ కావాలన్నా కూడా యాంప్లిఫైయర్ లాగా పనిచేస్తుంది అనమాట. అలాగే మనకి బాడీలో ఎనర్జీ స్టేబుల్ గా, అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు కూడా ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా, అంటే క్రాష్ ఆకలి అంటే ఎలా చెప్పాలి, ఉన్నట్టుండి మనకి క్రేవింగ్స్ వస్తాయి కదా, ఇలాగా తినాలని, చిప్స్ తినాలని, లేదంటే ఉప్పు కారం, ఉప్పు అంటే ఎలా సాల్టీ ఐటమ్స్ తినాలని, సవర్ ఐటమ్స్ తినాలని, స్వీట్ ఐటమ్స్ తినాలనిపిస్తుంది కదా, ఇలాంటి క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసేది కూడా క్రోమియం. ఓకేనా? క్రోమియం +3 స్టేట్ గుర్తుపెట్టుకోండి. క్రోమియం పికోలినేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన మినరల్ అనమాట. ఓకే, Cr+4 తో కంపేర్ చేస్తే మనకి ఇంకా ఇది ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది మనకి క్రోమియం అంటే కనుక, బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? అలాగే క్రేవింగ్ ని, ఎపటైట్ ని, ఆకలిని, ఏ టైంలో ఆకలి, చాలా మంది చూడండి టైం అయితే అన్నం తింటారు,
అలా తినకూడదు. 1 గంట అయిందా అన్నానికి కూర్చోకూడదు. టైం అయిందమ్మా అన్నం పెట్టి అంటుంటారు కదా, అలా ఉండకూడదు. ఆకలేస్తే అన్నం తినాలి. అర్థమవుతుందా మీకు? కడుపులో గ్రెలిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయినప్పుడు, ఎపటైజింగ్ పెరిగినప్పుడు ఆకలేసిన ఫీలింగ్ వస్తుంది. ఆ టైంలో యూ హ్యావ్ టు టేక్ ఫుడ్. అంతేగాని టైం అయింది 1 గంట అయింది 2 అయిపోతుంది నేను అన్నం తినాలని మటుకు తినకూడదు. ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైం ఈ క్రోమియం అనేది లిపిడ్ మెటబాలిజం ని కూడా ప్రేరేపిస్తుంది. లిపిడ్ అంటే ఏంటి అంటే గనక మన తెలుగులో చెప్పాలంటే కొవ్వు. ఓకేనా? అంటే లిపిడ్స్ అంటే మనకి ఎల్డిఎల్ అంటారు కదా, ఎల్డిఎల్ హెచ్డిఎల్ అని వినుంటారు కదా రక్త పరీక్షలో. హై డెన్సిటీ లిపోప్రోటీన్స్, లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటారు. ఈ హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ తక్కువ ఉండాలి బాడీలో, ఎక్కువ ఉండాలి బాడీలో, సారీ, ఎల్డిఎల్ అనేది తక్కువ ఉండాలి. ఈ ఎల్డిఎల్ హెచ్డిఎల్ అంటారు కదా, ఈ లిపిడ్స్ అంటే కొవ్వులు అనమాట. ఎప్పుడైతే క్రొవ్వు బ్రేక్ డౌన్ అవ్వక ముందు లిపిడ్ అంటారు, మనము తిన్న తర్వాత బాడీలోకి వెళ్ళాక అది బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. దాన్ని లిపిడ్ అంటారు, మనం తీసుకునే దాన్ని ఫ్యాట్ అంటారు. ఈ ఫ్యాట్ ని కంట్రోల్ చేసేది కూడా క్రోమియం కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. క్రోమియం ఒక్కటే కాదండి, ఈ రోజు టాపిక్ క్రోమియం కాబట్టి ఐఎమ్ ఇన్సిస్టింగ్ టు దీని గురించి చెప్పడానికి నేను చెప్తున్నాను. బట్ ఆల్ మినరల్స్ ఆర్ ఇంపార్టెంట్, ఇన్ దట్ క్రోమియం ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఎంత తీసుకోవాలి మేడం మరి? క్రోమియం చాలా తక్కువ తీసుకోవాలంటున్నారు కదా, ఎంత తీసుకోవాలి? ఒక పర్సన్ ఉమెన్ అయితే గనక 50 ఏళ్ల లోపు వ్యక్తి అంటే టీనేజ్ గర్ల్ నుంచి 19 to 50 ఇయర్స్ కనుక ఉంటే 25 mcg పర్ డే కి తీసుకోవాలి. 51 నుంచి వయసు ఉన్న వాళ్ళకి 20 mcg తీసుకోవాలి. మగవారిలో 19 ఏళ్ల అబ్బాయి నుంచి 50 ఏళ్ల మగవాళ్ళలో 35 mcg తీసుకోవాలి. అలాగే 51 పై ఏళ్ల వ్యక్తికి 35 తీసుకోవాలి. 51 పై ఏళ్ల వ్యక్తికి కొంచెం తగ్గించి తీసుకోవాలి, ఎక్కువ లోడ్ అవ్వకుండా. అలాగే మనకి ఈ ఈ మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, 19 to 50 అయితే 25 mcg, మెన్ లో అయితే 35. ఇలాగ మనము ఎంసీజీ బ్రేక్ అంటే మనకి ఆర్డీఏ ప్రకారం మనకి మినరల్ సప్లిమెంట్ లో మల్టీవిటమిన్ లో ఉంటుంది, ఆర్డీఏ ప్రకారమే ఉంటుంది అనమాట. ఈ రోజు ఎంత తీసుకోవాలి, ఈ పూటకి ఎంత అని. ఎప్పుడైతే మనము తక్కువ తీసుకుంటామో ఇప్పుడు మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ రావడానికి, లేదంటే క్రేవింగ్స్ పెరగడానికి, ఆకలి దప్పికలు పెరగడానికి, ఒబేసిటీలోకి వెళ్ళడానికి, షుగర్ వచ్చేదానికి, ఎనర్జీ డ్రాప్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. అర్థమవుతుందా? ఆర్డీఏ ప్రకారం తీసుకోకపోతే. అందుకే మనకి ఏం చెప్తారు, మనం తీసుకునే మల్టీవిటమిన్ కానీ సప్లిమెంట్స్ కానీ 90 సప్లిమెంట్స్ ఉంటే 3 పూట్ల, 60 సప్లిమెంట్స్ ఉంటే 2 పూట్ల, 30 ఉంటే 1 పూట తీసుకోమని చెప్తారు. ఎందుకు? అదే ఆర్డీఏ అనమాట. ఈ పూటకి నీకు కావాల్సిన నీడ్ అనమాట, అవసరం. ఓకే, సరే మేడం, మరి సప్లిమెంట్ రూపంలో ఉంది, మరి మనం తినే ఆహారంలో ఎక్కడ ఉంది మేడం అంటే గనక బ్రోకలీ. బ్రోకలీ ఈజ్ ద బెస్ట్. నేను చాలా సార్లు చెప్తాను, బ్రోకలీ అంత అంటే అది రిచ్ ఫుడ్ అయి ఉండొచ్చు, కొద్దిగా కాస్ట్లీ ఐటమ్ అయి ఉండొచ్చు, బట్ బ్రోకలీ తింటే గనక మీకు ఈజీ ఫ్యాట్ లాస్ కూడా అండి. ఎందుకంటే బ్రోకలీలో హై క్యాలరీస్ సారీ హై క్రోమియం ఉంటుంది, 22 mcg ఉంటుంది, 22 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. ఒక బ్రోకలీ, ఒక కప్పుడు బ్రోకలీలో, చిన్న బ్రోకలీ తెచ్చుకొని జస్ట్ మీరు లైట్ గా సాల్ట్ వేసి ఉడకబెట్టి, వాటర్ బాయిల్ చేసి అందులో పడేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి తీసేసి తినండి. దాన్ని ఓమని ఉడకబెట్టేసి లేదంటే అన్నం లాగా చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు ప్రీ హీట్ లాగా చేసుకొని తింటే బ్రోకలీ చాలా ఫ్యాట్ కట్టర్ తెలుసా. వెయిట్ లాస్ ఇలాగే అయిపోతుంది, మీకు ఈజీగా అయిపోతుంది. మీకు క్రేవింగ్స్ బాగా తగ్గుతాయి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్రూట్స్ కన్నా వెజిటబుల్ సలాడ్ తింటాను చూడండి, అంటే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కీరా కానీ, టొమాటో కానీ, బ్రోకలీ కానీ, ఇలాగా సాలడ్ తింటాం కదా, ఈ సాలడ్ తినే క్రమంలో ఫ్యాట్ బర్నింగ్ చాలా ఈజీగా అవుతుంది. అలాగే నల్ల ద్రాక్ష తెలుసు కదా, గింజలు ఉండేది నేను చెప్పేది, హైబ్రిడ్ ద్రాక్ష కాదు, నల్ల ద్రాక్ష గింజలు ఉన్నది విత్ సీడ్స్ ఉన్న గ్రేప్స్ కనుక జ్యూస్ చేసుకొని 1 కప్ రెగ్యులర్ గా వారానికి ఒకసారి తీసుకుంటే క్రోమియం పర్సంటేజ్ మనకి పర్ డేకి, ఆ పూటకి మనం తీసుకున్నప్పుడు 8 మైక్రోగ్రామ్స్ అందుతుంది. అర్థం చేసుకోండి. అట్ ద సేమ్ టైం వీక్లీ వన్స్ ఈ నల్ల ద్రాక్ష జ్యూస్ అనేది ఎక్కువ అక్కర్లేదు, చాలా లిటిల్ బిట్, ఒక చిన్న కప్, మనం టీ తాగుతాం కదా, టీ గ్లాస్ ఉంటుంది కదా, అంత కప్పులో కనుక తీసుకుంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చాలా బిల్డ్ అవుతుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా చాలా బిల్డ్ అవుతాయి. అండ్ థర్డ్ వన్ వచ్చి బ్రెడ్ తినే అలవాటు ఉంటే గనక గోధుమతో చేసిన బ్రెడ్, వీట్ బ్రెడ్ కానీ, ఓట్ దాని లోపల నట్స్ ఓట్స్ వేస్తారు కదా, ఇలాంటి బ్రెడ్ తీసుకున్నా కూడా మనకి చాలా తక్కువ రేంజ్ లో ఈ క్రోమియం వస్తుంది. అలాగే పొటాటోని అంటే బంగాళాదుంప, అంటే పొటాటో తెలుసు కదా, బంగాళాదుంప, ఉల్లగడ్డని బాగా వాష్ చేసేసి పీల్ తీయద్దు. ఓకేనా? పైన తొక్కు తీయకుండా ఉడకబెట్టండి. అట్లాగే ఉడకబెట్టి ఆ తొక్కుతో పాటు తినండి.
ఎందుకు నేనేం చెప్పాను స్టార్టింగ్ లో, మొక్కలకి క్రోమియం ఎక్కడి నుంచి అందుతుంది? వేర్ల నుంచి అందుతుంది. ఉర్లగడ్డ నథింగ్ బట్ పొటాటో ఎక్కడ ఉంటుంది? అర్త్ లోపల ఉంటుంది. గమనించారు ఎప్పుడైనా? పొటాటో మనకి చెట్టు పైన కాయదు, కాయలాగా జామ పండు లాగా మామిడి పండు లాగా కాయదు. దట్ ఈస్ ఎర్త్ లోపల, భూమి లోపల వేరుకుంటుంది కదా, లోపలికి ఉంటుంది. అంటే వేర్ల నుంచి తీసుకునే సారం అంతా కూడా, ఆ ఎసెన్స్ అంతా కూడా ఆనియన్ అంటున్నాయి, పొటాటోలోకి వెళ్తుంది. ఈ పొటాటోని మీరు జస్ట్ బాగా కడిగేసి మట్టి లేకుండా జస్ట్ బాయిల్ చేసుకొని తిన్నా కూడా మంచిగా మీకు 3 milligrams ఆఫ్ క్రోమియం అందుతుంది. అండ్ నాన్ వెజిటేరియన్ అయితే బీఫ్, లీన్ బీఫ్ తీసుకోవడం, ఎగ్స్ కానీ, బఠానీలు కానీ, యాపిల్, బనానా తీసుకోవడం, గార్లిక్, తులసి మొక్కలు తినడం, ఇవన్నీ కూడా, వెల్లుల్లిపాయలు తినడం, ఇవన్నీ కూడా హోల్ ఫుడ్స్ విచ్ దే కంటైన్ క్రోమియం ఇన్ మినిమల్ లెవెల్లో క్రోమియం అనేది అందుతుంది అనమాట. మనం తీసుకునే ఆహారంలో నట్స్, సీడ్స్ పెంచడం, డార్క్ చాక్లెట్ తీసుకోవడం, లీఫీ వెజిటబుల్స్, చాలాసార్లు చెప్తుంటాయి ఈ టాపిక్. ఎక్కువ ఫ్రూట్స్ అండ్ సాలడ్ ఎక్కువ తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. క్రోమియం వల్ల గ్లూకోజ్ అనేది హిట్ అవ్వదు, గ్లూకోజ్ అనేది రక్తంలో పెరగదు అనమాట, షుగర్ లెవెల్స్ పెరగవు. అందుకని చాలా మంది టార్గెటెడ్ గా, చాలా మంది చూడండి టీ టీ తాగడం, చాయ్, బిస్కెట్స్ తినడం. ఇక్కడ చాలా ఫేమస్ తెలుసా, నీలోఫర్ చాయ్ అని, నీలోఫర్ బిస్కెట్స్ అని, ఇక్కడ చాలా ఎక్కువ తింటారు. మాకు హైదరాబాద్ లో ఏంటంటే ఉదయం లేస్తే టిఫిన్స్ మనలాగా ఆంధ్ర సైడ్ ఇంకా వేరే సైడ్ లాగా ఉండదు ఇక్కడ. చాయ్ తాగుతారు పిల్లలు కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా. రస్కులు దొరుకుతాయి కదా, బ్రెడ్ రస్కులు, అవి తినేస్తారు. చాయ్ బిస్కెట్ కానీ చాయ్, అందుకని ఈ స్లైడ్ పెట్టాను. ఈ చాయ్ బిస్కెట్స్ తినే వాళ్ళలో ఎక్కువ క్రోమియం డెఫిషియన్సీ ఉంటుంది. చాలా మంది చూడండి, ఏదైనా వర్క్ ఉంటే లేట్ నైట్ టీలు తాగుతారు, లేట్ నైట్ కాఫీలు తాగుతారు. ఇలాగ క్రోమియం లెవెల్ డ్రాప్ అవుట్ అయిపోతూ ఉంటుంది. అందుకని దాని క్రేవింగ్ ని తగ్గించుకోవాలంటే ఎలాంటి తినాలి? చెనా తెలుసు కదా, ఉప్పు శనగలు, బఠానీలు చాలా చీప్ మనకి కదా. ఉప్పు శనగలు అంటే చీప్ ఐటమ్. జామకాయ అంటే అబ్బే లేదు మేడం, మేము యాపిల్స్ తింటాం, మేము అది తింటాం, అవి ఎక్కువ రిచ్ ఫుడ్ తింటాం అంటారు. కాదు, జామకాయలో మంచి క్రోమియం లెవెల్స్ ఉంటాయి. అలాగే రోస్టెడ్ చెనా అంటే ఉప్పు శనగలు కానీ, ఉప్పు శనగలు, బఠానీలు, ఇవి ఎక్కువ మంచిగా మనకి హై ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మంచిగా క్రోమియం లెవెల్స్ పెరుగుతాయి. నట్స్ ఎక్కువ తినడం, ఫ్రూట్స్ ఎక్కువ తినడం. సెల్యులార్ లెవెల్లో మనకి కణానికి క్రోమియం అందాలి. ఎప్పుడైతే కణానికి క్రోమియం అందుతుందో కణజాలము, అవయవాలు కూడా చాలా బాగుంటాయి అనమాట. మనకి మార్కెట్లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ, రీల్స్ కానీ, లేదంటే యూట్యూబ్ లో కానీ ఒక హెల్త్ ఇన్ఫర్మేషన్ చూసామనుకోండి, ఇంకా స్క్రోల్ చేస్తుంటే ఇంకా అవే వస్తుంటాయి కదా. అందులో చాలా మటుకు మిత్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఏంటి, నిజమైనవి ఉండవు. క్రోమియం ఇంత ఉండాలి, అంత ఉండాలని చెప్తుంటారు. ఇది నేను పర్సనల్ గా చేసిన స్లైడ్ అండి, చదివి పీపీటీ చేసుకున్నది. ఇందులో చెప్తున్నాను కదా, పికోలినేట్ అనే ఓన్లీ ఉండే క్రోమియమే ఇంపార్టెంట్. అది మన సప్లిమెంట్ లో దొరుకుతుంది. ఇంతకన్నా నేను డెప్త్ కి చెప్పకూడదు కూడా, ఎందుకంటే నేను ఏదో దీని గురించి ప్రచారం చేస్తున్నట్టు కాదు. ఇది మిత్ కాన్సెప్ట్. అంటే చాలా మంది ఏమంటారంటే, మనకి యూట్యూబ్ లో చాలా మంది ఎవరో డాక్టర్స్ కాని వాళ్ళు కూడా, ఎవరంటే వాళ్ళు చాలా మంది హెల్త్ టిప్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా మొదట్లో ఇందులోకి రాకముందు యూట్యూబ్ లో చూసి చాలా మిత్ కాన్సెప్ట్స్ ఫాలో అయ్యేదాన్ని. ఇక్కడ ఏంటి అంటే, ఎక్కువ క్రోమియం తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతుందా? కాదు కాదు, ఎంత ఎక్కువ తీసుకోకూడదు. క్రోమియం అనేది చాలా 200 నుంచి 400 MCGA కావాలి పర్ డేకి. 200 మైక్రోగ్రామ్స్ నుంచి 400 మైక్రోగ్రామ్సే కావాలి. ఓకేనా? అలాగా ప్రాపర్ గా తీసుకుంటేనే మీకు వెయిట్ లాస్ లో, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో, డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో సహకరిస్తుంది. నెక్స్ట్ ఇంకేంటి, అన్ని క్రోమియంస్ అనేవి చాలా మంచిది కాదు అంటారు. కానీ మీరు చూడండి, మనకి బట్టల షాప్స్ ఉంటాయి కదా, మనకి పెద్ద పెద్ద మాల్స్, బట్టల షాపులు, చిన్న చిన్న బట్టల దుకాణాల్లో బట్టలు ఉంటాయి కదా. ఈ బట్టలు ఫస్ట్ ఒక స్మెల్ వస్తాయి, గమనించండి. బట్టలు ఒక రకమైన స్మెల్ వస్తాయి, అందులో క్రోమియం పొడి కలుపుతారు. ఈ క్రోమియం అనేది టాక్సిక్ అన్నమాట. చెప్తున్నా చూడండి, క్రోమియం అనేది +3 మనకి ముక్కు ద్వారా వెళ్ళేది వేరు, లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. నోటి ద్వారా వెళ్ళేది కడుపులోకి వెళ్తుంది. అర్థమైందా? ముక్కు ద్వారా వెళ్ళిందంటే లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. అర్థమవుతుందా? ఇలాగ మనకి బట్టల దుకాణంలో ఒక రకమైన స్మెల్ వస్తుంది. బట్టలు వాళ్ళు అంటే అక్కడ పని చేస్తారు కదా పాపం, వాళ్ళకి తుమ్ములు రావటం, ఎలర్జీ రావటం, స్కిన్ ర్యాషెస్ రావటం, ఎక్కువ వాళ్ళకి క్రోమియం డెఫిషియన్సీ, క్రోమియం ముక్కుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ముక్కుల్లోకి వెళ్ళకూడదు క్రోమియం, ఫుడ్ ద్వారా, నీటి ద్వారా కడుపులోకి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ ఇండస్ట్రియల్ క్రోమియం, దీన్ని ఏమంటారంటే వ్యాపార పరంగా దొరికే క్రోమియం, అంతే కదా. బట్టలు
స్మెల్ పురుగు పట్టకుండా, బట్టలు స్మెల్ రాకుండా ఉండడం కోసం కొన్ని చూడండి బట్టలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ ఉంది, ఎవ్వరు కొనలా, గత గత 6 నెలలుగా ఈ శారీ అక్కడే పడుంది. నేను వెళ్ళి కొన్నాను అనుకోండి, 6 నెలలకు 8 నెలలకు వాడు స్టాక్ తెప్పించిన సంవత్సరానికి కొన్నాను అనుకోండి, అందులో క్రోమియం ఈ పొడి వేసి వేసి పెడతారు. ఎందుకు? స్మెల్ రాకుండా. మాగుడు వాసన వస్తాయి కదా బట్టలు కొన్నిసార్లు తడిసినప్పుడు, బీరువాళ్ళు అలాగ చుట్టేసి పెట్టేస్తే వాడకుండా, అలాగా మాగుడు స్మెల్ వచ్చింది అంటే మనకి అది వాడకం మంచిది కాదని. ఎప్పుడైతే ఈ ఇండస్ట్రియల్ క్రోమియం అనేది ముక్కు ద్వారా, చర్మం ద్వారా బాడీలోకి వెళ్తుందో, ఎగ్జిమా రావటం, దురదలు రావటం, స్కిన్ ర్యాషెస్ రావటం, తుమ్ములు రావటం, ఎలర్జీ రావటం, ఆస్తమా రావటం, ఎక్కువ ఇలాంటి వాళ్ళకి ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళకి కానీ, ఇట్లాగా క్లాత్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అందుకని మనము ఈ క్రోమియం ని ఎక్కడెక్కడ తీసుకోవాలి అంటే గనక సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు, ప్రిఫరబుల్ కోచ్ గైడెన్సీలో. అలాగే మనం తీసుకున్న ఆహారంలో కూడా క్రోమియం తీసుకోవచ్చు. అందుకని మనము ఈ డెఫిషియన్సీ ఎలా ఉంటుంది, క్రోమియం కనుక లోపిస్తే ఏం జరుగుతుంది మేడం? ఈ పాయింట్ చెప్తాను. ఈ పాయింట్ చూడండి. యాంగ్జైటీ, టెన్షన్, ప్రతి చిన్నదానికి భావోద్వేగం ఎక్కువ. అంటే ఏదో అయిపోతుందేమో, ఇలా చేస్తే అలా అవుతుందేమో, ఇలాగా ఉంటారు కదా. యాంగ్జైటీ తీసుకోవడం, డిప్రెషన్ లోకి వెళ్ళడం, అలసట, బాడీ అలసిపోయినట్టుగా. ఇప్పుడు చూడండి, వాళ్ళు మాల్స్ లో చేసే వాళ్ళు ఉదయం నుంచి నిలబడి వాళ్ళకి డ్రాప్ అవుట్ అయిపోతాయి కొన్ని మినరల్స్. సోర్స్ వచ్చేస్తుంది, బాడీ ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది. అలాగే తల దిమ్మెక్కినట్టుగా, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టుగా, గ్లూకోజ్ అంటే చెమటలు పట్టేసినట్టు బాడీకి. అలాగే ఎక్కువ మెటబాలిక్ సిండ్రోమ్, అంటే వాళ్ళకి మెటబాలిజం స్పీడప్ ఉండదు అనమాట. ఒక్కోసారి బాగా తినేస్తారు, ఒక్క రోజు అసలు ఏమి తినకుండా ఉంటారు. అలాగే మెటబాలిజం ఫ్లక్చువేషన్ ఉంటుంది. స్కిన్ హెల్త్ బాగోదు. క్రోమియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చర్మ సమస్యలు తొందరగా వస్తాయి. మెమరీ లాస్ కూడా అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అందుకని ఈ క్రోమియం ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే ఫిషెస్ లో ఉంటుంది, నాన్ వెజ్ ఐటమ్ అయితే లీన్ మీట్ లో ఉంటుంది, ఎగ్స్ లో ఉంటుంది. వెజిటేరియన్ ఐటమ్స్ అయితే ఇందా చెప్పా కదా, బ్రోకలీలో కానీ, అలాగే బీట్రూట్ లో కానీ, కొన్ని రకాల ఫ్రూట్స్ అండ్ సాలడ్ లో కానీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ క్రోమియం డెఫిషియన్సీ వల్ల షుగర్ తొందరగా స్పైక్ అవుతుంది, బ్లడ్ షుగర్ అనేది పెరిగిపోతుంది, డయాబెటీస్ కంట్రోల్లో ఉండదు. అలాగే ఉన్నట్టుండి తీపి తినాలి అనే క్రేవింగ్స్ వస్తాయి. అలాగే సడన్ గా పొట్ట దగ్గర ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళలో బాడీ వెయిట్ పెరిగేటప్పుడు పొట్ట ఫ్యాట్ పెరిగిపోతుంది అంటే మినరల్ డెఫిషియన్సీ ఉందని అర్థం. ఓకేనా? మనకి స్కానర్ లో బాడీ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ చూపిస్తుంది కదా. బాడీ ఫ్యాట్ కనుక 20-30 రేంజ్ దాటింది అంటే మనము వాళ్ళకి పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతుంది, విజరల్ ఫ్యాట్ పెరుగుతున్నది అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, వెన్ను సరిగా ఉండదు అనమాట. ఆ ప్రాసెస్ లో వీళ్ళకు బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. అలాగే వీళ్ళకి మధ్యాహ్నం టైంలో క్రాష్ ఆకలిస్తుంది. అంటే అన్నం తినంగా, నేను చెప్పా కదా, అన్నం తినంగానే చాలా మంది స్వీట్ తింటారు. ఏదో ఒక చాక్లెట్, చక్కెర, బెల్లం ముక్క నోట్లో వేసుకుంటుంటారు. ఇలాగా ఎక్కువ స్వీట్ క్రేవింగ్స్ రావడం, ఇవన్నీ కూడా క్రోమియం డెఫిషియన్సీ వల్ల వస్తాయి. అందుకని మనము ఎక్కువ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే, థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉండదు. క్రోమియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ వచ్చిన ప్రాబ్లం ఉంటుంది. అంటే హైపోథైరాయిడిజం కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్రోమియం డెఫిషియన్సీ ఉందని అర్థం. క్రోమియం, సెలీనియం, అయోడిన్, ఈ 3 డెఫిషియన్సీస్ ఉంటాయి. ఈ 3 కూడా మినరల్సే. ఓకేనా? ఈ 3 కూడా ఖనిజ లవణాలే. వీటిని ఎక్కువ మనము ఆనియన్స్ లో కానీ, బ్రోకలీలో కానీ, నల్ల ద్రాక్షలో కానీ, గుడ్లు కానీ, పనీర్ లో కానీ, అలాగే పుట్టగొడుగులు, మష్రూమ్స్ లో కానీ, ఓట్స్ లో కానీ ఎక్కువ దొరుకుతుంది మనకి బయట తీసుకునే ఫుడ్ లో. అందుకని మనము ఎలాంటి ఈ ఫుడ్ తో పాటు సప్లిమెంటేషన్ రూపంలో కూడా ఎక్కువ సిన్నమన్, మనం ఫ్రెష్ సిన్నమన్ కనుక ఎక్కువ తీసుకున్న వాళ్ళకి రిజల్ట్ ఫాస్ట్ గా ఉంటుంది. అన్ని ఫ్రెష్ లోకే సిన్నమన్ అనేది క్రోమియం డెఫిషియన్సీని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా? పొట్ట టమ్మీ ఫ్యాట్ ని రెడ్యూస్ చేస్తుంది. అందుకని మనం తీసుకునే షేక్ లో కూడా క్రోమియం ఉంటుంది. అది కూడా మనకి ఆర్డిఏ ప్రకారం ఉంటుంది. 200 మిల్లీగ్రాముల మైక్రోగ్రామ్స్ నుంచి 400 మైక్రోగ్రామ్స్ కావాలి పర్ డేకి. ఉమెన్ ఆర్ మెన్ ఎవరైనా, వీళ్ళకి మనకి కరెక్ట్ గా మనకి షేక్ తీసుకున్నప్పుడు మంచిగా ఇందులో మినరల్స్ ఉంటాయి, పొటాషియం, ఖనిజ లవణాలు ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, అలాగే కాల్షియం ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, అలాగే విటమిన్ ఈ ఉంటుంది, ఎర్గో క్యాల్సిఫెరల్, మంచి స్కిన్ కి కానీ, హెయిర్ కి కానీ, గుండె పనితీరు మంచిగా పనిచేయాలన్నా కూడా షేక్ తీసుకోవచ్చు. అలాగే విటమిన్ సి ఉంటుంది, మంచిగా ప్రోటీన్, సోయా ప్రోటీన్, ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట. మనకి మొక్కల నుంచి తీస్తారు సోయా ప్రోటీన్ అనేది. అలాగే మనము రీబిల్డ్ కనుక తీసుకుంటే ట్రైకోర్ ప్రోటీన్ ఉంటుంది, వే ప్రోటీన్ ఉంటుంది, సోయా ప్రోటీన్ ఉంటుంది, కెసిన్ ప్రోటీన్ ఉంటుంది. కెసిన్ అండ్ వే ప్రోటీన్ ఏంటి అంటే పాల నుంచి ఉత్పత్తులు, అంటే పాల ద్వారా. ఏ పాలు అంటే మార్కెట్ లో దొరికే పాలు కాదు, సోయా పాలు. అర్థమవుతుందా? అందుకే ఏం చెప్పాను, సోయా ప్రోటీన్ ఉంటుంది,
కెసిన్ ప్రోటీన్ ఉంటుంది, వే ప్రోటీన్ ఉంటుంది. పాలు విరిగితే మీగడ లాగా పాలు విరగితే వచ్చే ప్రోటీన్ వే ప్రోటీన్ అంటారు. వే ప్రోటీన్ లీన్ మజిల్ కి, అంటే మన బాడీలో మజిల్ కండ శాతం పెరగడానికి వర్కౌట్ చేశాక కానీ, ప్రీ వర్కౌట్ లో కానీ, రీబిల్డ్ స్ట్రెంగ్త్ తీసుకున్న, డైలీలో కూడా రోజులో కూడా మనకి ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు 3 ప్రోటీన్లు కలిసిన ఈ రీబిల్డ్ స్ట్రెంగ్త్ తీసుకోవడం వల్ల కూడా మజిల్ అనేది చక్కగా బిల్డ్ అవుతుంది. అలాగే షేక్ అనేది రెగ్యులర్ గా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నారు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఐడియల్ వెయిట్ కి వచ్చే వరకు 2 టైమ్ షేక్ తాగాల్సిందే. అది మీరు 3 నెలలు చేసుకుంటారా, 6 నెలలు చేసుకుంటారా, సంవత్సరం చేసుకుంటారా, అది మీ ఇష్టం. ఎందుకు చెప్తున్నాను ఇంత ఖరాఖండిగా అంటే, 2 టైమ్ షేక్ తీసుకుంటే లో క్యాలరీ, మార్నింగ్ 240, నైట్ 240, ఆల్మోస్ట్ 500 600లో మీకు డిన్నర్ అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఆ రెండే మేజర్ కదా. మధ్యాహ్నం తీసుకున్న ఆహారం 1000 క్యాలరీస్ తీసుకున్నా కూడా మీకు అడిక్వేట్ గా తీసుకుంటే బిఎంఆర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఆటోమేటిక్ గా దానికి తగ్గట్టు వర్కౌట్ చేసుకున్నారనుకోండి, ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అలాగే 1 టైమ్ షేక్ చాలు మేడం అనుకునే వాళ్ళకి వెయిట్ మెయింటెనెన్స్ అది. ఇప్పుడు మీరు 50 కేజీలకి రావాలి, మీరు 70 ఉన్నారనుకోండి, 70 ఉన్నప్పుడు 50 కేజీలకు రావాలంటే 20 కేజీలు తగ్గాలి. 20 కేజీలని నెలకి 3 కేజీలు లెక్కన టార్గెట్ పెట్టుకున్నా ఇంచుమించు ఇంచుమించు 7 నెలల, అంతే కదా, 7 నెలల్లో యూ కెన్ రెడ్యూస్ యువర్ వెయిట్. కరెక్ట్ గా డైట్ ఫాలో అయ్యి కరెక్ట్ గా కోచ్ గైడెన్స్ ఇలా ఉంటాయి. అలా కాకుండా మనము దాన్ని నేను ఒక్కసారి షేక్ తాగుతానంటే ఆ 7 నెలలు కాస్త 14 నెలలు అవుతుంది. ఆటోమేటిక్ గా మళ్ళీ మనం ఏమన్నా, మనం మనుషులం కదా, ఏదో ఒక దానికి అట్రాక్ట్ అవుతాము. మళ్ళీ ఫుడ్ క్రేవింగ్ వచ్చి తింటున్నాం అనుకోండి, మళ్ళీ వెయిట్ పుటాన్ అవుతాం. మెయిన్ మిత్ ఇదే. మన హెర్బాలైఫ్ న్యూట్రిషన్ వాడితే ఒక వెయిట్ లాస్ అయ్యాక మళ్ళీ వెయిట్ లాస్ అయ్యాక మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు అంటారు. ఇది ఒక మిత్ కాన్సెప్ట్, అపోహ. ఎందుకు అపోహ అంటున్నాను అంటే, ఎప్పుడైతే నువ్వు ఐడియల్ వెయిట్ కి వచ్చే వరకు చేసావా, ఆ క్వశ్చన్ వేయాలి మనం. ఇప్పుడు నేనే ఉన్నాను, 70 కేజీలు ఉన్నాను, నేను ఒక 50కి రావాలనుకోండి, నేను ఐడియల్ వెయిట్ కి వచ్చే వరకు న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకోవాలి. అది 1 టైమ్ షేకా, 2 టైమ్ షేకా, అది కోచ్ గైడెన్స్ లో ఉంటుంది. నేను కంపల్సరీ వాడాలి. వాడకుండా నేను 60 వరకు వచ్చా, ఓకేనా, 60 వరకు వచ్చాక ఇంకా నాకు చాలు, నేను ఐడియల్ వెయిట్ వద్దు అనుకొని నార్మల్ లైఫ్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా వెయిట్ పుటాన్ అవుతాను కదా. మళ్ళీ చక్కెర షుగర్ తింటాను, మళ్ళీ టీలు కాఫీలు తాగుతాను, మళ్ళీ స్వీట్స్ సేవరీస్ తింటాను. ఇలాంటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా వెయిట్ పుటాన్ అవుతాం. ఐడియల్ వెయిట్ వచ్చే వరకు నువ్వు మెయింటైన్ చేశాక దెన్ యూ మెయింటెనెన్స్ లోకి వెళ్ళినప్పుడు 1 టైమ్ షేక్ తీసుకోవాలి. అప్పుడు మనకి కంట్రోల్ పవర్ ఉంటుంది, ఓకేనా. ఈ క్రోమియం గురించి కనుక వస్తే, క్రోమియం అనేది మనకి మల్టీవైటమిన్ ఫార్ములా 2 అంటారు. ఈ మల్టీవైటమిన్ లో 23 రకాల విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. అలాగే ల్యూటిన్ అని, లైకోపిన్ అని, ఇవన్నీ కూడా నేను ఇందా చెప్పా కదా, ఇవన్నీ మొక్కల నుంచి తీస్తారు. గ్రేప్ పొడి అంటే ద్రాక్ష ఉంటుంది కదా, నల్ల ద్రాక్ష. జనరల్ గా ద్రాక్ష, ఎండు ద్రాక్ష తినేవాళ్ళు కూడా కిస్మిస్ తినకూడదు, రేజిన్ తినాలి. అర్థమైందా? రైజిన్ అంటే ఏంది, నల్ల ద్రాక్షను ఎండబెడితే వచ్చేదాన్ని రైజిన్ అంటారు. అది తింటే రక్తం పెరుగుతుంది, రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అదే నువ్వు గ్రీన్ గ్రేప్స్ ని ఎండబెడితే వచ్చేది అదే ఇందాకేం చెప్పాను, కిస్మిస్ అన్నమాట. అంటే పాయసంలో వేసుకుంటాం, కీర్లో వేసుకుంటామే. ఈ కిస్మిస్ ఏంటంటే గ్లూకోజ్ లెవెల్ పెంచుతుంది. అందుకని డ్రై ఫ్రూట్స్ తినే వాళ్ళలో రైజిన్స్ తినాలి, నల్ల ద్రాక్షతో ఎండిన ద్రాక్ష తినాలి అప్పుడప్పుడు, ఓకేనా. ఇలాగా క్యారెట్ పౌడర్ కానీ, క్యారెట్ పీల్ పైన ఉంటుంది కదా, ఆ పీల్ పౌడర్ కానీ, గ్రేప్ నల్ల ద్రాక్ష గ్రేప్ పొడి కానీ, పొమోగ్రనేట్ దానిమ్మ గింజల పొడి కానీ, వీటి నుంచే చేస్తారు. కాబట్టి ఇది ఫైటో న్యూట్రియంట్, మొక్కల నుంచి తీసింది. ఫైటో అంటే మొక్కలు, న్యూట్రియంట్ అంటే పోషకాలు, ఓకేనా. అందుకని ఈ మినరల్స్ లో మనకి క్రోమియం లెవెల్ అనేది ప్రాపర్ గా 200 మైక్రోగ్రామ్స్ నుంచి 400 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. అలాగే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్, సెల్ యాక్టివేటర్ అనేది మనకి ఆలా అనేది మార్కెట్ లో కూడా చాలా చీప్ లో దొరుకుతుంది. బట్ దట్ ఈస్ అ కెమికల్ బేస్డ్. ఇప్పుడు చెప్పా కదా, దిస్ ఈస్ అ ప్లాంట్ బేస్డ్. ఇది కనుక తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్, జీవరక్షకాలు పెరుగుతాయి, ఇమ్యూనిటీ, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది, తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది, ఈజీగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. జలుబులు, దగ్గులు చాలా మంది పిల్లల్లో చూడండి ఈజీగా వచ్చేస్తుంటాయి. ఇలా రాకుండా ఉండాలంటే సెల్ యాక్టివేటర్ వాడుకోవాలి. మనం తీసుకున్న ఆహారంలో ఉండే పోషక విలువల్ని రక్తంలోకి శోషణ చేసుకోవాలన్నా కూడా సెల్ యాక్టివేటర్ యూజ్ అవుతుంది అనమాట. అందుకని అలాగే ఇదే చెప్తున్నారు, సెల్ యాక్టివేటర్ అనేది ఎనర్జీ ప్రొడక్షన్ అనమాట. మెటబాలిజం ని, అవయవాల యొక్క పనితీరుని వేగవంతం చేస్తుంది, ఏజ్ కనిపించకుండా చేస్తుంది. ఎప్పుడైతే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉంటారో మల్టీవిటమిన్ వాడతారు, షేక్ వాడతారు, ఎఫ్రెష్ వాడతారు, సెల్యులాస్ వాడతారు కదా. సెల్యులాస్ ఏం చేస్తుంది, ఎక్స్ట్రా ఫ్యాట్ ని కట్ చేస్తుంది కదా. ఫ్యాట్ కట్ అయినప్పుడు బాడీ లూజ్ అవుతుందా లేదా,
స్కిన్ లూజ్ అవుతుందా లేదా, సాగ్ అవుతుందా లేదా, వేలాడినట్టుగా ఆ వేలాడిన స్కిన్ ని ఫర్మ్ గా ఉంచి మీ బాడీ టైట్ గా ఫిట్ గా ఉండాలి అన్నా కూడా సెల్ యాక్టివేటర్ వాడాలి. అందుకని సెల్ యాక్టివేటర్ వాడే వాళ్ళలో హెల్తీ ఏజింగ్ కనిపిస్తుంది. ఫేస్ కానీ బాడీ కానీ, ఇందాక మేడం అంటున్నారు 16 ఏళ్లనే చెప్తా నేను, 60 ఏళ్ళని చెప్పనని. సెల్ యాక్టివేటర్ వాడతారు మేడం నాకు తెలిసి. అలా రెగ్యులర్ గా సెల్ యాక్టివేటర్ వాడటం వల్ల స్కిన్ అనేది ఫర్మ్ గా ఉంటుంది అనమాట, లూజ్ అవ్వదు. అలాగే మనకి సెల్ యాక్టివేటర్ అనేది ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, మినరల్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అబ్జార్ప్షన్ జరుగుతుంది, ఇప్పుడు చెప్పిందే ఇదంతా కూడా. నెక్స్ట్ అంతే. మనకి క్రోమియం అందే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంత మట్టుకే పెట్టాము ఇందులో. క్రోమియం అందేది మనకి మల్టీవిటమిన్ షేక్, సెల్ యాక్టివేటర్ లో ఎక్కువ క్రోమియం, అంటే ఎక్కువ అంటే 200 మిల్లీగ్రామ్స్ మైక్రోగ్రామ్స్ నుంచి 400 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. మనం తీసుకునే డైట్ కూడా యాజ్ ఎ కోచ్ గా లేదంటే యాజ్ ఏ గెస్ట్ గా, ఎవరైతే మన కాల్లో గెస్ట్ గా వచ్చారో వీళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రాపర్ హైడ్రేషన్ ఇవ్వాలి, రెగ్యులర్ గా వర్కౌట్ చేయాలి, వాకింగ్ చేయాలి, ప్రాపర్ గా నిద్రపోవాలి బ్రెయిన్ యాక్టివేషన్ లో ఉండాలంటే. వారంలో 3 రోజులు కార్డియో వర్కౌట్స్ చేయాలి, అంటే డంబెల్స్ ఎత్తడం కానీ, ఏదన్నా కోర్ వర్కౌట్స్ పొట్ట కరగడానికి ప్లాంక్ వేయటం కానీ, లేదంటే కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి కదా, ఇవి రెగ్యులర్ గా కార్డియోవాస్కులర్ ఫంక్షన్ బాగుండాలంటే చేయాలి. అలాగే ఆల్కహాల్ కి దూరంగా, స్మోకింగ్ కి దూరంగా ఉండాలి. సన్లైట్ పడేటట్టు, అంటే లేత కిరణాలు కానీ మిట్ట మధ్యాహ్నం కిరణాలు ఆ రేస్ పడినప్పుడు ఇంటెస్టైన్ లో విటమిన్ డి అనేది బాగా సింథసైజ్ అవుతుంది. ఎప్పుడైతే విటమిన్ డి సింథసైజ్ అవుతుందో మినరల్స్ అబ్జార్ప్షన్ కి విటమిన్ డి బాగా పనిచేస్తుందండి. విటమిన్ డి కావాలంటే మెగ్నీషియం కావాలి, కాల్షియం కావాలి కదా, ఈ 2 మినరల్స్ కావాలి. ఓకే, ఇది అందాలి అంటే, విటమిన్ డి అందాలి అంటే, ఇప్పుడు చాలా మందిలో B12 డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉంది. మనం భూమధ్య రేఖ మధ్యలో ఉన్నాం. ఇండియా ఇస్ హాటెస్ట్ కంట్రీ కదా, వేడి ఎక్కువ ఉండే, ఉష్ణోగ్రత తీవ్రతలు ఎక్కువ ఉండే ఏరియా, అయినా కూడా మనకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఇమాజిన్ చేసుకోండి, అంటే ఏమవుతుంది, మీ బాడీలో అబ్జార్ప్షన్ పోయింది. సన్ రేస్ ఉంటే విటమిన్ డి రాదు, చాలా సార్లు చెప్పా. నీ బాడీలో సింథసైజింగ్ కెపాసిటీ ఉంటేనే విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే సన్ రేస్ పడుతున్నాయి కదా, నేను ఎండలో తిరుగుతున్నా మేడం, రోజు నేను ఎండలోనే పనిచేస్తా మేడం, అయినా కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, B12 డెఫిషియన్సీ ఉంది అంటే నువ్వు తీసుకున్న ఆహారం శోషణ అవ్వట్లా, కడుపులోకి అబ్జార్ప్షన్ జరగట్లా. అలా జరగాలి అంటే కంపల్సరీ మినరల్స్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అలాగే మెమరీ పెరగాలంటే మంచి బుక్స్, మోటివేషన్ బుక్స్ కానీ, మంచిగా వేదాంతం ఏదో సంథింగ్ మీకు రిలీజియస్ పరంగా చదవటం కానీ, ఎక్కువ రెగ్యులర్ గా మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ చేయటం కానీ, ఫ్రెష్ మీల్ ఉండాలి ఎప్పుడు కూడా, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంది. షేక్స్ కానీ, సప్లిమెంట్స్ కానీ, ఫ్రెష్ కానీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 10 minutes లో షేక్ కంప్లీట్ చేయడం, రెగ్యులర్ గా ఒక గైడెన్సీలో ఉండడం, ఒక కోచ్ ని ఫాలో అవటం చేస్తే గనక మీరు మంచి రిజల్ట్ తీసుకుంటారు. వెయిట్ లాస్ పరంగానే కాదండి, బరువు అనేది రోగం కాదు, బరువు వల్ల రోగాలు వస్తాయి. సో మెయింటైన్ యువర్ బాడీ, మెయింటైన్ యువర్ ఎనర్జీ. దిస్ ఇస్ ద టాపిక్. బ్యాక్ టు ఎంస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మనకి ట్రేస్ మినరల్ అని చెప్పారు, చాలా చిన్న మినరల్ అనే మన శరీరానికి ఎంత అవసరం అనేది దీని ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు ఈరోజు అర్థమైన క్లాసు. చాలామంది మన కర్రీస్ వండుతారు, ఎంత కూర ఉన్నా ఎంత వంట చేసినా దాంట్లో చిటికెడు ఉప్పు వేస్తే కానీ దాని రుచి ఉండదు కదా. అలాగే మన శరీరం పనితీరు కోసం మనం తీసుకున్న ప్రోటీన్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ఇవన్నీ మన బాడీలో అబ్జర్వ్ అవ్వాలంటే ఈ చిన్న ట్రేస్ మినరల్ క్రోమియం అనేది ఎంత ఇంపార్టెంట్ మేడం గారు ఈరోజు చెప్పిన నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒకసారి ఇంత మంచి టాపిక్ చెప్పిన మేడం గారు ఒకసారి అందరూ అన్మిట్ చేసుకొని ఒకసారి యాడ్ చేసాము, అలాగే లైవ్ విల్లర్స్ క్లబ్ కూడా. Thank you, madam. Thank you, madam. Thank you, ma'am. Thank you so much. Thank you, madam. Super, madam. Irosari. Super. Thank you so much, madam. Thank you, madam. Thank you, madam. Love you so చాలా బాగా much. చెప్పారు మేడం, చాలా బాగుంది టాపిక్. చాలా బాగా చెప్పారు. Thank you, madam. Thank you. Love you so much. లేదు ఎందరో జీవితాలు మార్చారు. Madam, బాగా చెప్పారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరికి ఇది నాకు ఇచ్చే గ్రాటిట్యూడ్, మంచిగా థ్యాంక్స్ చెప్పారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు ఎవరైతే టాపిక్ విన్నారు కదా, మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ యాడ్ చేసుకోలేదో వీళ్ళు యాడ్ చేసుకొని 1 month తర్వాత మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసి ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత మీ లైఫ్ ఎలా ఉందో చెప్పండి నాకు. ఎందుకంటే దాని పవర్ ఏంటో మీకు అప్పుడు తెలుస్తుంది. సెల్ యాక్టివేటర్, మల్టీవిటమిన్ మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు ఏదైతే మేడం గారు చెప్పిన సప్లిమెంట్స్ ప్లస్ మన లైఫ్ స్టైల్లో కొన్ని రకాల మనకు ఏదైతే వంటగదిలో దొరికే కొన్ని ఉన్నాయో అవి కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ LWC సిస్టమ్. థ్యాంక్ యూ ఆల్ పార్టిసిపెంట్స్.